నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ అండ్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. ఇన్ఫర్టిలిటీనే సంతానలేమి అని అంటామన్నమాట. అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనకి ఇది 1 ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని సంతానలేమి అని అంటామన్నమాట. ఇది మనకి ఎవరిలో వస్తున్నది, దీని కారణాల గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనకి ఏజ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి 35 ఇయర్స్ తర్వాత ఉన్న స్త్రీలలో అయితే మనకి 6 మంత్స్ తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ లేకపోతే దాన్ని సంతానలేమి అని అంటాం అనమాట. అదే మామూలుగా కొంచెం వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో అంటే మనకి 25 ఇయర్స్ వాళ్ళలో చూసుకున్నట్టయితే 1 ఇయర్ వరకు మనం వెయిట్ చేయవచ్చు అనమాట. ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే సాధారణంగా మనకి మెయిన్గా మనకి మెన్సెస్ అన్నది ఇర్రెగ్యులర్ అన్నది అవుతూ ఉంటుంది అనమాట. అంటే నెలసరి అన్నది కరెక్ట్గా రాకపోవడము, దీంతోపాటు మనకి ఓవ్యులేషన్ అన్నది అండం అన్నది సరిగ్గా విడుదల అన్నది అవ్వదన్నమాట. ఈ అండం విడుదల కాకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అనమాట. మనకి హార్మోన్స్ అసమతుల్యత వలన, లేకపోతే మనకి ఓవరీస్ ఏదైతే అండాశయాల్లో ఏమన్నా ఫాలిక్యూల్స్ రావడం వల్ల కానీ, దీనివల్ల కాకుండా మనకి ఇంకా ఎగ్ సైజ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఇలాగా ఈ సంతానలేమి అన్నది వస్తుంది. దాంతోపాటు మనకి అండాశయంలో కాకుండా ఇంకా గర్భాశయంలో అంటే యూట్రస్లో కూడా ఏమైనా ట్యూమర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మనకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాగా, లేకపోతే దాంట్లో ఉన్న పొర అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి గర్భాశయంలో లోపాలు ఉన్నా కూడా మనకి సంతానలేమి అన్నది వస్తూ ఉంటుంది. దీంతోపాటు మనకి గర్భాశయానికి ఇరువైపులా మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటామన్నమాట. ఈ ట్యూబ్స్ అన్న దాంట్లో మనకి అండాశయం అన్నది ఫలదీకరణ అన్నది జరుగుతుందన్నమాట. ఎగ్ అన్నది మనకి దీంట్లోనే అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఆ ట్యూబ్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో అవి క్లియర్గా లేకపోయినా, అవి వాటిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నా, దీనివల్ల కూడా మనకి ఇలాంటి కారణాలు ఉన్నా కూడా సంతానలేమి అన్నది వస్తుందన్నమాట. దీంతోపాటు మనకి ఇంకా ఎండోమెట్రియోసిస్ అని అంటాము. అంటే ఎండోమెట్రియం గర్భాశయం లోపల పొర అన్నది మనకి సరిగ్గా లేకపోవడం వల్లే, అది ఉండవలసిన థిక్నెస్ కన్నా తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే మనకి ఆ పొర అన్నది కొంతమందిలో బయట లేయర్లో కూడా బయట గర్భాశయం బయట కూడా అన్నది అవుతూ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ కండిషన్స్. అలాంటి కండిషన్స్లో కూడా మనకి సంతానలేమి అన్నది వస్తుందన్నమాట. దీంతోపాటు కొన్ని రకాల డిసీజెస్ అంటే ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా కొంతవరకు ఈ ఫర్టిలైజేషన్ రేట్ అన్నది తక్కువగానే ఉంటుంది. దీంతోపాటు థైరాయిడ్ లాంటి డిసీజెస్ కానీ, ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా కొంతవరకు ఎగ్ ఫార్మేషన్ అనేది తక్కువగా అన్నది ఉంటుంది. దీంతోపాటు కొన్ని అంటే ఇది కారణం అన్నది చెప్పలేని కారణాలు కూడా ఒక 10% వరకు అన్నది ఉంటాయన్నమాట. ఇలాగ అప్పుడు మనం ఈ సంతానలేమికి వచ్చినప్పుడు కొంతవరకు మనం ముందు మనకి ఎటువంటి ప్రాబ్లం వల్ల ఇది వస్తున్నది అన్నది కొంచెం డయాగ్నోజ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకి ఒక జనరల్ స్కానింగ్ అన్నది తీసుకుంటే మనకి అబ్డామిన్ పైనుంచి ముందు మనకి గర్భాశయం ఎలా ఉన్నది ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. దీంతోపాటు మనకి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి లేవా అన్నది కూడా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే మనకి కొంతమందిలో టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ సంతానలేమి అన్నది వస్తుందన్నమాట. దీనికి మనకి కొంతవరకు మనం మెడిసిన్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ దీంతోపాటు ముందు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు హెల్దీ డైట్ అనేది తీసుకుంటాం. ఒబేసిటీ అధిక బరువు ఉన్న వాళ్ళలో వెయిట్ అనేది తగ్గించుకుంటాం. దీంతోపాటు వెయిట్తో పాటు మనకి ఏమవుతుందంటే వెయిట్ తగ్గడం వల్ల హార్మోన్స్ అనేవి కూడా కొంతవరకు మనకి వర్క్ చేస్తుంటాయి మంచిగానే. దానివల్ల హెల్దీ న్యూట్రియంట్స్ ఉండేలాగా మనకు నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా వీటి తీసుకుంటూ మన స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తీసుకున్న తర్వాత మనం హోమియో మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకున్నట్టయితే చాలా వరకు రిలీఫ్ అన్నది ఉంటుందండి. ఎందుకంటే మనకి ఈ హార్మోన్స్ అసమతుల్యత ఏదైతే ఉన్నదో దాన్ని రెగ్యులర్ చేసుకుంటూ ఎగ్ సైజ్ అన్నది పెంచేలాగా మంచి మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేలాగా మనకి హోమియో మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. దీంతోపాటు ఉన్న ట్యూమర్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, మనకి పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్యూర్ చేసేలాగా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల మనం మెడిసిన్స్ గురించి చేసుకున్నట్టయితే మనకి హోమియోలో పల్స్టిలా అని, నాట్రోమ్యూర్ అని, సెపియా అని, లైకోపోడియం అని, ఇంకా దీంతోపాటు ఇంకా మనకి సబైనా అని,
మనకి గర్భాశయం హెల్తీగా ఉండేలాగా కూడా మనకి చాలా రకాల హోమియో మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు, ఇంకా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటిని కూడా డయాగ్నోస్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మెడినైన్లో ఓన్లీ హోమియోపతి మెడిసిన్సే కాకుండా మనం ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఇంకా ఇమ్యూనిటీని పెంచుకునేలాగా కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఈ సంతానలేమికే కాకుండా మనకి ఇంకా స్త్రీలలో వచ్చిన ఎటువంటి సమస్యలకైనా కూడా మీకు హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి. ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.